Hello Aqua lovers, welcome to a brand new video. ఈరోజు వీడియోలో మనం ఫిష్ ట్యాంక్ మీద క్లీన్ చేయబోతున్నాం. కెమెరా ముందు ప్రతిదీ చెప్పాలి. ఇదైతే మన గోల్డ్ ఫిష్ ట్యాంక్ చాలా డర్టీగా ఉంది. అవును, నేను మోటార్ వేసాను. అక్కడ ఒక నిమిషం మోటార్ చూస్తాను. మోటార్ ఓకే. ఈరోజు మనం దీన్ని అయితే క్లీన్ చేయాలి. చాలా పెద్ద పని. మామూలుగా వాటర్ చేంజ్ కాదు, ఫుల్ ట్యాంక్ క్లీనింగ్ అయితే చేస్తాం. ఓకే, ఓకే. ఇదిగోండి బకెట్ అయితే తెస్తాను. ఈ బకెట్ ఇంకా జగ్గు. ఫస్ట్ అయితే పైన ఈ మన క్యూట్ శివ ఇంకా గణేశుడు విగ్రహం అయితే విగ్రహంగా స్మాల్ హెడ్ దీన్ని పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాంట్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత మా తాత ఎంతో కష్టపడి చక్కగా చేసింది. దీన్ని తీసుకొచ్చుకుందాం. చూడండి, దీన్ని చక్క అయితే అసలు పెట్టకూడదు, కానీ ఇదేదో పురుగుల్లో ఏవో ఉన్నాయి. సరే, దీని సంగతి తర్వాత చూద్దాం. కానీ సైడ్ మోటార్ రాలేదు. ఫస్ట్ మోటార్ ఆపేసి చేపలన్నీ తీసేద్దాం పదండి. కెమెరా ఫేస్ చూపించాలి, కొంచెం బ్యాక్ కొంచెం. సరే, ఎప్పుడు చేపలు చూపించాలో కెమెరా, ఎప్పుడు ఫేస్ చూపించాలో తెలిసినట్టే కెమెరా. ఈ జగ్గుతో పాటు మన మౌలిగడ్డు కూడా తీసుకున్నాం, కానీ సరిగ్గా రావట్లేదు. తెలిసేది ఓకే. ఈ వాటర్ అయితే ఫిల్ చేస్తాం. బకెట్ చూపించుతానండి. వాటర్ అయితే ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఫిషెస్ అయితే తీసేద్దాం. నెట్ అయితే లేదు, నెట్ కొనాలి. త్వరలో నెట్ కూడా కొనాలి. ఈ చేతితో తీస్తే బాగా. మామూలుగా ఏ ఫిష్ అయినా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అంటే కొన్ని ఫిషెస్ నేకడ్స్, కొన్ని ఫిషెస్ ఉంటాయి, అవి అయితే పర్లేదు. మీకు ఈ గోల్డ్ ఫిషెస్ మాత్రం చాలా సెన్సిటివ్. ఇది ఏంటంటే మీరు ఇప్పుడు డైరెక్ట్గా వాటర్ తెచ్చి దీన్ని వేస్తారనుకోండి, ఆ వాటర్లో మన ఫిషెస్ వేస్తారనుకోండి 2 minutes కొన్ని జాగ్రత్తలు తీసుకొని చూడండి. మన బ్లాక్ మోర్ చూడండి, ఇది ఎక్కడ ఉన్నాడు. ఈయనైతే ఇప్పుడు తీయాలి, చూద్దాం. దగ్గర వచ్చాడు.
ఇదైతే చాలా ఎక్కువగా బబుల్స్తో ఆడుతుంది. ఇంకా అంతా అయిపోయినట్టు అనుకుంటున్నాము. ఇంకేమి మొత్తం మన దగ్గర అయితే ఇప్పుడు 1 2 3 4 5 6 ఫిషెస్ అయితే ఉన్నాయి. మొత్తం 2 ఈ గోల్డ్ ఫిషెస్ చూడండి, 2 గోల్డ్ ఫిషెస్, ఇంకా ఒక ఎస్కే గోల్డ్ ఫిష్, ఇంకా ఒక రెడ్ క్యాప్, ఇంకా ఒక బ్లాక్ మోర్, ఇంకా మౌలీ మొన్నటి వరకు 2 ఉండేవి, అంటే ఒకటి చనిపోయింది. ఏమైందో తెలియదు కానీ సడన్గా తినదండి. ఆ డోర్ కూడా తీసి ఉంచేస్తున్నాం, అది ఒక మెయిన్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు తీసేస్తాం. తర్వాత అయితే ఇంకో పెద్ద బకెట్ తెచ్చి ఈ మోటార్, ఈ పెబుల్స్, ఇంకా దీనిలో ఉన్న యాక్సెసరీస్ అన్నీ ఆ బకెట్లో వేసి ఆ వాటర్తో పాటు వేసి తర్వాత మన దాన్ని తీసుకెళ్ళి వెనకాల కడుగు. ఓకే, లెట్స్ గో. ఈ బకెట్లో ఈ వాటర్, ఇంకా ఈ పెబుల్స్, వెనకాల ఉన్నాయి కదా యాక్సెసరీస్, పాట్, ఇంకా మన మోటార్, ఇవన్నీ వేసి తర్వాత మన మెయిన్ ఐటమ్ ట్యాంక్ అయితే వెనక్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఇది క్లీన్ చేసి పెట్టేద్దాం, తర్వాత మిగతా అన్నీ క్లీన్ చేయవచ్చు. లెట్స్ గో. ఇప్పుడు ఈ బకెట్తో మన ట్యాంక్ అయితే మళ్ళీ హైట్లో ఉంది, స్టూల్ తెచ్చుకుందాం. దీనిలో వాటర్ మొత్తం దీనిలో వేసి ఇంకా పెబుల్స్ ఇంకా చెప్పండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా. చాలా డస్ట్ అయితే ఫామ్ అవుతుంది చూడండి, చాలా డస్ట్ ఉంది. ఇది మనం చేసేటప్పటికి ఇంతకీ నేనైతే ఇక్కడ ఉన్నాను, నాతో పాటు ఒక కెమెరామెన్ కూడా ఉంటాడు కదా. నా కెమెరామ్యాన్ నాకేమవుతాడో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి చదువుతాను, ప్రతి ఒక్క కామెంట్కి ఇష్టంగా రిప్లై చేస్తాను. ఇంకా అలాగే మీకు ఇలాంటివి ఏమైనా చేయాలి అంటే దీనిలో అయినా ఎక్కువ హెల్ప్ ఉండి ఎక్కువ సపోర్ట్ ఎవరు చేస్తారో కూడా కామెంట్ చేయండి. కరెక్ట్ కామెంట్ అయితే నేను కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పిన్ చేస్తాను. కరెక్ట్ కామెంట్ ఏంటో చూద్దాం ఎవరు ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. సరిగ్గా రావట్లేదు, వచ్చేప్పుడు చదువుతాం, తర్వాత వాటర్ వస్తుంది. లేదు, మోడల్ తీసేద్దాం. అలాగే మనం ఒక అలాగే మనం బ్యాక్గ్రౌండ్ ఏది కడదాం అనుకుంటున్నాం. దీని వెనక్కి ఏ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది? ఇదైతే నేను నార్మల్గా వైట్ పేపర్స్తో ఏదో కవర్ చేశాను అంతే, కానీ వైట్ పేపర్స్తో కవర్ చేశాను. దీనికి ఏది బాగుంటుంది, మన ఈ ట్యాంక్కి ఏ బ్యాక్గ్రౌండ్ బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో అదే పెడతాం. ఇప్పుడు సరదాగా పెడతాను అనుకుంటుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్ చేస్తాను. ఇక్కడే మాట్లాడబెట్టి ఓకే.
ఏ పనైనా సరిగ్గా చేయం కానీ ఈ ఫిష్ అంటే ఈ పచ్చిగా మాత్రం ఎడగొట్టారు. గ్లాస్ కాదు పని. ఇంకా అడుగున కొన్ని టేబుల్స్ ఉన్నాయి, అవి కూడా తీసేద్దాం. స్మెల్ చేస్తేనే బాగుంటుంది, చాలా దారుణంగా ఉంది స్మెల్. ఫైనల్లీ ఇన్ని టేబుల్స్ వచ్చాయి, కొన్ని టేబుల్స్ అయితే దానిలో ఉన్నాయి. కెమెరామ్యాన్ మన వ్యూవర్స్కి సరిగ్గా కనిపించట్లేదు, అర్జెంట్గా లైట్ ఆన్ చేయి. ఇది కనిపిస్తుందా గాయస్? చూడండి, ఇదిగోండి. దీనిలోకి మొత్తం టేబుల్స్ అన్నీ వేస్తాం, దీనిలోకి అయితే మొత్తం చేపలు వేస్తాం. ఇప్పుడు లైట్ తీయడం వస్తుంది, లైట్ కూడా తీద్దాం. ఫస్ట్ అయితే మనం ట్యాంక్ కడిగేద్దాం. మన ట్యాంక్ కడిగేసిన తర్వాత ఈ మిగతా సరే ఓకే. ఏం ప్రిపేర్ కావలేదు, అందుకే కొంచెం కనబడుతున్నాను. డైరెక్ట్గా ఫ్లోలో తెచ్చేస్తున్నాం. మన ట్యాంక్ కొంచెం లైట్గా బరువుగా ఉంటుంది, అక్కడ కలుద్దాం. లెమన్ వల్ల అయితే చాలా యూజెస్ ఉంటాయి, ఖచ్చితంగా లెమన్ వేసుకో. ఫిషెస్ అయితే కాదు, పెట్టేద్దాం. మనం స్టార్ట్ అయితాం, మనం ట్యాంక్ అయితే ఇక్కడ ఉంది. తర్వాత ఈ పెబుల్స్ని ఇంకా లైట్ టాయ్స్ని అంటే కుండు ఇంకా మోటార్ వీటన్నిటిని క్లీన్ చేసి మన ఐటమ్స్ అన్నిటినీ మనం అయితే క్లీన్ చేస్తాం. ఇప్పుడు వీటన్నిటిని దీనిలో అరేంజ్ చేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ అయితే మోటార్ పెట్టదు, చాలండి. ఇది లేకపోతే ఫిషెస్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే లైట్. ఈ లైట్ ఏంటంటే నేను కొంచెం కిందకి డౌన్ చేయడం వల్ల ఒక వింటేజ్ లుక్ అనేది వస్తుంది.
అయితే నేను 3 గోల్డ్ ఫిషెస్. ఫస్ట్ ఒక చిన్న దీనిలో తెచ్చాను, అంటే చిన్న కాఫీస్ డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాలో తెచ్చి పెంచాను కరెక్ట్గా. ఏమైందో కానీ దానికి ఇంకా యాడ్ చేశాను, ఇంకా ఫిషెస్ యాడ్ చేశాను. ఒక్కసారి ఆగస్ట్ 29న అన్ని ఫిషెస్ అయిపోయాయి. లాస్ట్కి ఇంకే ఏమైందో చాలా సేపు యూజ్ చేశాను కానీ ఏంటంటే మార్నింగ్ ఈ మంచి గంటలు ఆ టైంలో వాటర్ క్లీన్ చేసాం, అందుకే అవ్వలేదు. మీరు ఆ తప్పు మాత్రం అసలు చేయకండి. చెప్తున్నాను కదా, ఫిషెస్ చాలా సెన్సిటివ్. ఇది కూడా పెట్టేద్దాం. కొంచెం ఫాస్ట్గా పెడదాం. ఇది ఒక పాట్ కూడా ఏదో పెట్టేద్దాం. చాలా చేతులు పచ్చోము. మా కెమెరామెన్ కూడా చాలా కష్టపడుతున్నారు. నేను కొంచెం ఇటు అటు అని అంటాను, మా కెమెరామెన్ అలాగే కొట్టుకోవడం కదా. నేను మాత్రం మా కెమెరామెన్ ఏమవుతాడు, నాకు మా కెమెరామెన్కి ఉన్న రిలేషన్ ఏంటి చూసారా. దీన్ని నేను బీచ్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. షెల్ బిల్లగమ్మ కదా, దీంట్లో చాలా వరకు కొన్ని షెల్స్ ఉంది. చాలా వరకు షెల్స్ అయితే బీచ్ నుంచి తెచ్చింది. ఇంకా అలాగే మన దగ్గర ఒక బౌల్ ఉంది, పాత వీడియోస్లో చూస్తుంటే మీకు గుర్తుంటుంది. దానిలో అయితే బెటర్ ఫిష్ పెంచేవాడిని. ఇప్పుడు దానిలో ఏమీ లేదు, అలా పైన ఉంది. దానిలో కూడా మనం ఏమైనా వేద్దాం. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ మొత్తం సెటప్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ అయితే వాటర్ తీసుకొచ్చేద్దాం. లెట్స్ గో. ఒక్క నిమిషం. ఆఫ్ చేయ కదా అన్నీ బాగా. ఇప్పుడైతే మనం ఈ వాటర్ తెచ్చేసాం. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇప్పుడు దీంతో మనం మన వాటర్ని అయితే తీయాలి. కొంచెం చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి, అవైనా మంచిగా. ఒకటోసారి రెండోసారి మూడోసారి 9991 ఇప్పుడైతే మన ట్యాంక్ ఇంత క్లిస్టర్ క్లియర్గా తయారయ్యింది గైస్. కొంచెం క్లోజప్లో చూపిస్తాను. ట్యాంక్ అయితే ఇలా ఉంది. ఫైనల్గా ఫిష్ వేసేద్దాం. లైట్ వేయకుండా మామూలుగా ఫస్ట్ వేసేద్దాం. మోటార్ కొంచెం తక్కువలో పెట్టి ఉంచాను. ఇప్పుడు ఈ ఫిష్ ఇది టెంపరేచర్ సేమ్గానే ఉంది, పర్లేదు.
ఫస్ట్ అయితే మన రెడ్ క్యాప్ని వేసాను. తర్వాత మన చిన్న బుజ్జి గోల్డ్ ఫిష్, తర్వాత దానికన్నా కొంచెం పెద్ద గోల్డ్ ఫిష్, ఇప్పుడు మన ఎస్కే గోల్డ్ ఫిష్, నెక్స్ట్ మన బ్లాక్ మూడు, ఇంకా మన మౌలి రెండు కలపచ్చు ఎందుకంటే బ్లాక్ బకెట్ కాబట్టి. ఇదిగోండి దొరుకుతుంది, దొరికింది. ఇదిగోండి ఇదే మన బ్లాక్ మూడ్. మౌలి ఇది దొరుకుతుంది. ఓ షిట్, ఖచ్చితంగా నెట్ కొనుక్కోవాలి గైస్. పాస్ చేయి, దొరికితే చెప్తా. ఈ మౌలి వండర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ, సూపర్, అన్బిలీవబుల్. కొంచెం వాటర్, పైన మన టాప్ రోల్ పెట్టేద్దాం. కొంచెం తుడుచుకుందాం. ఇప్పుడు పెడదాం మన నెక్స్ట్ ఇంకా తర్వాత ఇది. మొత్తానికైతే మన సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు వీడియోకి ఇంతే గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అయితే నెక్స్ట్ వీడియో ఏం ప్లాన్ చేయాలో మీరే చెప్పండి. అలాగే మీకు కామెంట్ చేయమన్నాను కదా, మన కెమెరామ్యాన్ నాకేమవుతుంది అదొకటి. ఇంకా కొత్త క్వశ్చన్, ఇప్పుడు ఈ ట్యాంక్ ఉంది కదా, ఈ ట్యాంక్ సెటప్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది అది కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.